యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ఉదయమునే లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకొని మరి దైవ సన్నిధిని ఆ ప్రెజెన్స్ని మీరు అనుభవించి ఉంటారని నేను విశ్వాసంతో నమ్ముచున్నాను. ఇది గత కొన్ని సంవత్సరాలుగా నేను చెప్తున్న మాటే మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నూతన సంవత్సరంలో నూతన బ్లెస్సింగ్, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన బ్లెస్సింగ్ డబుల్ పోర్షన్ రెట్టింపు అవ్వాలండి. ఎందుకంటే మనం ఉన్న స్థితిలోనే ఉండటానికి వీల్లేదు. మన దేవుడు మనల్ని ప్రతిదినము నూతనమైన వాత్సల్యంతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు కనుక మన ఆశీర్వాదాలు కూడా అలాగే ఉండాలి. కనుక నూతనమైన ప్రెజెన్స్ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీ అనైంటింగ్ ఎక్కువ అవ్వాలా, ఇంకా ఎక్కువగా దేవునిలో ప్రార్థనలో దైవ సన్నిధిని అనుభవించడంలో, దేవునికి సమయం ఇవ్వటంలో, దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో మనం ఇంకా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ అవ్వాలని ప్రభునామములో మనవి చేస్తూ, ఒకవేళ ఈరోజు నువ్వు కొత్తగా మరి వీడియో చూస్తున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి కోసం భూమి మీదకి వచ్చి సమస్తమును సమర్పించుకొని ఆ సిలువలో సిలువ బలియాగము చేసి తన ప్రాణమంతటిని మన కోసం సమర్పించుకొని ఆ సిలువలో మరణించి భూగర్భంలో పాతిపెట్టబడి మూడో దినమును మృత్యుంజయుడై లేచి నీకు నాకు రక్షణ అనుగ్రహించి సర్వ మానవాళి పాప పరిహార్థమై ఆయన ఈ మానవాళి మరి సంరక్షణ కోసం ఆయన బలి అయి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తే నిజదేవుడు కనుక ఆయన్ని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీ జీవితంలో అద్భుతం చూస్తామని ప్రభు నామములో మనవి చేస్తూ, మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము నీతో కూడా మాట్లాడుతూ ఉండగా మరి రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 20వ వచనము చూద్దాం. చూడండి. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెతికినను అది కనబడకుండును, యూదా పాపములు వెతికినను అవి దొరకవు, శేషించిన వారిని నేను క్షమించెదను. శేషించిన వారిని నేను క్షమించెదను. యూదా వారిని ఇశ్రాయేలు వారిని మరి గురించి చెప్తున్నటువంటి పైవచనములు వెతికినా కూడా వాళ్ళ పాపములు కనపడవంట. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నువ్వు కృంగిన స్థితిలో నలిగిన స్థితిలో ఏ దోషము ఏ శాపం నన్ను వెంటాడుతుందో, నేను నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినా కూడా నాకు ఇంకా నెమ్మది లేని స్థితిలో ఉన్నామని కృంగుదల్లో నిరాశలో నిస్పృహలో మరి నిన్ను నీవే కించపరుచుకుంటూ ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బ్రతుకు దినములు కూడా నీకు దేవుడు తోడుగా ఉన్నాడని మరి ఒక నిరీక్షణ కలిగించడం కోసం దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం. కొన్ని ఏరియాస్లో నువ్వు తప్పిపోయావేమో, నీ తల్లిదండ్రుల్ని ఎదిరించి చేయలేని పాపంలో పడిపోయావేమో, లేదా నీ కుటుంబంలో చేయరాని దోషమును నీవే నీ అంతటా స్వకీయ ఆలోచనలతో మరి పాపమును సంపాదించుకొని ఉన్నావేమో, లేదా ఒక యజమాని దగ్గర పనిచేస్తూ తీరని పాపములో పడిపోయి అక్కడి నుంచి పారిపోయి వచ్చావేమో, లేక నీ సంఘములో తిరుగుబాటు చేసి భయంకరమైన పాపము చేసి ఉన్నావేమో. అయితే నా దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానములు ఏ ఏరియాలో తప్పిపోయినా సరే ఈ నూతన సంవత్సరంలో నూతన బ్లెస్సింగ్ నీ కోసం దాగి ఉందని మరి వాగ్దానముగా మరి నీ కోసం ఇస్తున్నటువంటి వాగ్దానము, నేను నిన్ను క్షమించెదను. ఆయన నువ్వు ఎలా ఉన్నా సరే, ఘోర పాపినైనా సరే ఆయన క్షమించే దేవుడు అండి. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన ఆమెను క్షమించి చేర్చుకున్న దేవుడు. ఘోర పాపులను ఆయన క్షమించడానికి సిద్ధహస్తుడిగా ఉంటూ ఈరోజు నీకు ఇస్తున్నటువంటి, నేను నా పాపములు ఎవరు క్షమించలేరండి అనుకుంటున్నావేమో. కాదు, నిన్ను క్షమించే మరి మహాదేవుడు, ఒక స్నేహితుడు నీ కోసం వేచి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిత్య పరలోకమును నీకు ఇవ్వడానికి నిన్ను క్షమించేదను. నీ పాపములన్నీ ఆయన భుజముల మీద మోసి నీకు పాప పరిహారార్థము అంటే నీకు పాప విమోచన ఆయన కలుగు చేసి ఉంటుండగా ఆయన నిన్ను క్షమించెదను, నేను నిన్ను క్షమించెదను. నువ్వు ఆయన వైపుకు వస్తే చాలు, ఆయన వైపుకు తిరిగితే చాలు, దేవుడు నీకు క్షమాపణ ఇచ్చి నిత్య పరలోకంలోకి చేర్చుకుంటానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, అయా నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయా ఎక్కడ నేను తప్పిపోయానో, ఎలా పడిపోయానో, ఏ పాపం నన్ను వెంటాడుతుందని దిగులు చింత వేదనలో కృంగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. తెలిసి తెలియని పాపాలను నాయన నేను క్షమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. ఆనాడు సిలువలోనే ప్రభా వీరేమి చేయించున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని విజ్ఞాపన చేసిన మహాదేవుడు ప్రభా. నీ యొద్ద క్షమాపణ ఉన్నది తండ్రి. అట్టి క్షమాపణ బట్టే మేము నాయన ఈనాటికి బ్రతికి ఉండగలుగుతున్నాము తండ్రి. దయతో నాయన ఎక్కడ ఏ పాపంలో పడిపోయి ఉన్న బిడ్డలైనా సరే మీరు క్షమించి దరిచేర్చుకుంటున్నానని వాగ్దానం చేసిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కుటుంబాల నుంచి దూరం అయిపోయిన బిడ్డలను చేర్చండి ప్రభా. సంఘాల నుంచి దూరం అయిపోయిన బిడ్డల్ని మీరు చేర్చండి, క్షమించండి. దైవ సేవకుల్ని
వారిని మోసం చేసేవారు, కుటుంబాల్లో మోసం చేసేవారు, వ్యక్తిగత మోసాలు ప్రభు వారిని వారే మోసం చేసుకుంటూ తండ్రి భార్యాభర్తల మధ్య క్షమాపణ లేని స్థితి అయ్యా, ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని క్షమించదనని నాయన మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మా భారతదేశం చుట్టూ మీ సన్నిధి ఉంచండి, మా చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, యవ్వన బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి, సంఘాలలో పట్టరాని జనాంగంతో మీరు నింపండి ప్రభా. ఎక్కడ బిడ్డల్ని మజ్జాత్మతో దెయ్యపు దురాత్మ అంధకార చీకటి శక్తుల చేత బంధింపబడి ఆయన సంఘంలోనికి రానీయకుండా చేస్తూ ఆయన నీ ప్రెజెన్స్ను అనుభవించనీయకుండా చేస్తున్న దురాత్మలను బంధిస్తున్నాం వేస్తున్నామంలో ప్రభా. చీకటి శక్తుల ప్రభావమును కాల్చి వేస్తున్నాం వేస్తున్నామంలో తండ్రి. తండోపతండాలుగా నీ సంఘాలు నిండిపోవాలా వేస్తున్నామంలో సహాయము దయచేయండి ప్రభా. ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించండి, మా లోటుపాట్లన్నీ సరిచేసి మీ వైపుకు నూతనముగా మేము చూసి నూతన ఆశీర్వాదాలు పొందుకునే కృపను దయచేయమని ఈరోజు నాయన మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని మాపై ఉన్నటువంటి నాయన అపవాది అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని బంధిస్తూ శత్రు చూపును కాల్చి వేస్తున్నాం వేస్తున్నామంలో ప్రభా. మనుషుల దురాలోచనలు కొట్టి వేస్తున్నాం వేస్తున్నామంలో. ఈ సత్య సువార్త ప్రకటనలు పరిచర్యలు ఎక్కడ ఆటంక శక్తులు అల్లరి శక్తులు దెయ్యపు శక్తులు దురాత్మ శక్తులు పనిచేస్తున్న వాటిని అన్నిటి కాల్చి వేస్తున్నాను వేస్తున్నామంలో ప్రభా. నీ సన్నిధిలో స్థిరంగా మేము సాగిపోతూ ఉండగా నీ యొక్క మేఘస్తంభం మా ముందు ఉండి నడిపించినట్లు సహాయము చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యూ.